నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరంలో తులారాశి వారికి జనవరి 1వ తారీఖు గ్రహాల సంచారం బట్టి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం మధ్యలో వారి గ్రహాల యొక్క మార్పుల కారణంగా వీరు ఏ దేవత ఆరాధన చేయాలనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ తులారాశి వారికి సమస్త స్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా వీరికి అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరంలో ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే నెలలో గురుడు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అలాగే శని భగవానుడిపై నీచ దృష్టి ఉండడం కారణంగా ఈ రాశి గల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి వారు విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శని భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ పిల్లలు లేని వారికి పుత్ర సంతానాన్ని కలిగిస్తాడు. కానీ పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం కారణంగా మిగతా విషయాల్లో మాత్రం ఈ రాశి వారు ఎంతో ఓర్పుతో ఉండటం మంచిది. అలాగే ఈ తులారాశి వారికి అష్టమ స్థానంలో గురుడి యొక్క సంచారం కారణంగా మే నెల నుంచి ఈ రాశి వారు దైవ కార్యక్రమాల కోసం విరాళాలను ఎక్కువగా ఇస్తారు. అంతేకాకుండా ఈ తులారాశి వారికి నెలలో అధిక ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ తులారాశి వారు ఈ మే నెల నుంచి ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా మీరు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను ఎక్కువగా చేస్తారు. అందువల్ల మీరు ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే తులారాశి వారికి 6వ స్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా వీరికి ధన లాభం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు చేసే వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు. అలాగే 6వ స్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా వీరికి ఉన్న శత్రువులందరూ మిత్రులుగా మారుతారు. అలాగే తులారాశి వారికి 7వ స్థానంలో గురుడు ఉన్నంత వరకు వీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు. అలాగే మధ్యవర్తులుగా ఉంటారు మరియు ఎన్నో పుణ్య కార్యక్రమాలను చేస్తారు. అలాగే వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే గురుడు సమస్త స్థానం నుండి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి మీ జీవితంలో సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఈ తులారాశి వారు మీకు సమయం దొరికినప్పుడల్లా గురుగ్రహానికి అభిషేకం చేయడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీస్ చదువుకోవడం ద్వారా శని భగవానుడి ద్వారా వచ్చే ప్రతికూల ఫలితాలన్నీ అనుకూలంగా మారుతాయి. అలాగే తులారాశి గల విద్యార్థులకు కూడా ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ తులారాశి గలవారు స్త్రీలు కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా తులారాశి వారు ఏ రంగంలో పనిచేస్తున్నారో వారందరూ ఈ సంవత్సరంలో ఎక్కువ ఓర్పుతో ఉండటం వల్ల వారు చేసే పనుల్లో విజయాలను పొందుతారు. అలాగే తులారాశి వారు పెద్దవాళ్లకు సేవ చేయడం ద్వారా శని భగవానుడి యొక్క ఆశీస్సులను పొందుతారు. అలాగే తులారాశి వారు మిగతా గ్రహాల యొక్క అనుకూల ఫలితాలను పొందడానికి ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, తులారాశి వారి జీవితంలో 2024 సంవత్సరం 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 తారీఖు వరకు వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.